గుడ్ మార్నింగ్ అండి, అందరు బాగున్నారా? రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. మొదటి సమయాలు 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకుండా మానటం వలన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినాను. ప్రియులారా గమనించండి, ఈరోజు ఆదివారం. ఆదివారం అంటే నీకేం గుర్తుకు రావాలి? దేవుని మందిరం గుర్తుకు రావాలి. ఆదివారం అయితే నీకేం గుర్తుకు రావాలి? దేవుణ్ణి ఆరాధించాలి, నీ కుటుంబంగా వెళ్ళి నాకు గుర్తుకు రావాలి. చాలామంది ఈ కడవరి దినాల్లో భక్తి తగ్గిపోతుందండి. ఏం కాదులే, ఈ వారం పోకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చు. వచ్చే వారం మీరు ఉంటారని గ్యారెంటీ ఉన్నదా? చెప్పండి. మీరు గ్యారెంటీగా ఉంటారని మీరు గ్యారెంటీగా చెప్పగలుగుతారు నేను ఉంటానని. బైబిల్ సెలవుస్తున్నది, మన ఆయుష్ మన బ్రతుకు ఆవిరి లాంటిదంట. ఎప్పుడు పోతుందో తెలియదండి. కాబట్టి దైవభక్తి విషయంలో, ఆత్మీయ విషయంలో రేపనే వాయిదా వేయకండి. నేడనే సమయం ఉండగానే మీరు సరి చేసుకోవాలి. కాబట్టి దయచేసి పరిశుద్ధ ఆత్మదేవుడు నేను గద్దిస్తున్నాడు. తల్లి, ఆదివారం నువ్వు బట్టలు ఉతుకుతున్నావు, ఆదివారమే నువ్వు బంధువుల ఇంటికి వెళ్తున్నావు. ఇది నీకు ఆశీర్వాదం. నిన్ను బట్టి నీ పిల్లలు శపించబడుతున్నారు. కాబట్టి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడమ్మా, సరి చేసుకో. నీకు ఆ సంఘం నచ్చలేదని ఆగిపోతున్నావు, అది కాదు. ప్రార్థించు. పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ఏ సంఘములో నాడుతాడో, ఏ వాక్యానుసారంగా ఏ సంఘములో దేవుడు నిలబెడతారో ఆ సంఘములో నువ్వు నిలబడు. సావుకుని చూడొద్దు, నువ్వు దేవుని చూడు, వాక్యాన్ని చూడు. కుటుంబంగా వెళ్ళండి, స్థిరంగా ఉండండి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మందిరానికి కుటుంబంగా వెళ్ళండి. పోయిన ఆదివారము మంచి కొండపోతు వర్షం అండి మా ప్రాంతంలో కంటిన్యూగా పడిందండి. వీళ్ళ నమ్ముతారు నమ్మరు, 70 ఏళ్ళ రుద్రాలు కూడా వచ్చి దేవుని ఆరాధించారు. నాకు చాలా సంతోషమైందండి. అలాంటి భక్తి పరులు నేటి దినాల్లో కావాలి. కాబట్టి కుటుంబంగా వెళ్ళి మందిరానికి, మీ సంఘాలకు వెళ్ళి దేవుని ఆరాధించండి, ప్రార్థించేద్దాం. మహాగణుడా, ఈ దినము ప్రపంచమంతా నీకు మహిమకరంగా ఆరాధన జరగాలి. ప్రతి బిడలతో వాడుకున్నా ప్రభా. ముఖ్యంగానైనా ఎవరైతేనైనా ఇల్లు కడుతూ ఆగిపోయిందో వారికి సహాయం చేయండి. ఎవరైతేనా ప్రభా స్థలం కొనినైనా అది సమస్యగా ఉందో ఆ స్థలం విషయంలో కూడా సహాయం చేయండి. ముఖ్యంగా ఈరోజు వ్యాధిగ్రస్తులు మీరు తాకి బాగుచేయండి. అప్పులోబుల్ని వారిని లేవనెత్తమని, అయా ప్రతి అక్కరను తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.